ఈ వీడియోలో సమితుల యొక్క పరిక్రియలైన సమితుల భేదం, సమ్మేళనం, ఛేదనం మరియు పూరక సమితి వంటి పరిక్రియలను ఉపయోగించి సంక్లిష్టమైన సమితి వ్యక్తీకరణలను పరిష్కరించడం ఉదాహరణతో నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్లో బ్రింగింగ్ ది సెట్ ఆపరేషన్స్ టుగెదర్ అని అంటారు. ముందుగా సమితుల యొక్క పరిక్రియల గురించి సంగ్రహంగా తెలుసుకుందాం. రెండు సమితుల భేదం ఎలా చెప్తామంటే, ఏలో ఉండి బిలో లేని మూలకాల యొక్క సమితిని ఏబి సమితుల భేదం అని అంటారు. దీనిని ఏ మైనస్ బి లేదా ఏ స్లాష్ బి అని రాస్తాం. సమితుల సమ్మేళనం అంటే తీసుకున్న రెండు సమితుల్లోని మూలకాలను కలిపి ఒక చోట మూలకాలు పునరావృతం కాకుండా రాయాలి. దీనిని ఏ యూనియన్ బి అని రాస్తాం. సమితుల ఛేదనం అంటే రెండు సమితుల్లో ఉన్న ఉమ్మడి మూలకాలను రాయాలి. దీనిని ఏ ఇంటర్సెక్షన్ బితో సూచిస్తాం. పూరక సమితి అంటే విశ్వ సమితిలో ఉండి ఇచ్చిన సమితిలో లేని మూలకాల యొక్క సమితిని పూరక సమితి అంటారు. దీనిని ఏ కాంప్లిమెంట్ తో సూచిస్తాం. ఈ 4 పరిక్రియలు వచ్చే విధంగా ఒక ఉదాహరణ తీసుకుందాం. క్రింద ఇవ్వబడిన సమితులను పరిశీలించండి. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, 7, -5, 0, 13. బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0, 17, 3, బ్లూ, ఎల్లో స్టార్. సి ఈక్వల్ టు సెట్ ఆఫ్ పింక్, ఎల్లో స్టార్, 3, 17. ఇలా ఏబిసి అనే 3 సమితులు ఇచ్చారు. ఈ 3 సమితులను ఉపయోగించి కింద ఇవ్వబడిన సమితి యొక్క వ్యక్తీకరణ విలువను కనుగొనాలి. ఏమిచ్చారు? ఏ స్లాష్ ఏ ఇంటర్సెక్షన్ బి స్లాష్ సి హోల్ కాంప్లిమెంట్ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. దీని యొక్క విలువను కనుగొనాలి. ఇలాంటి సమస్యలు ఇచ్చినప్పుడు ముందుగా బ్రాకెట్లో ఉన్న వాటిని పరిష్కరించి తర్వాత బయట ఉన్న వాటిని కనుగొనాలి. ముందుగా బ్రాకెట్లో ఏమిచ్చారు? బి స్లాష్ సి ఉంది. దీనిని కనుగొని దీని తర్వాత ఏ ఇంటర్సెక్షన్ చేద్దాం. దీని తర్వాత ఏ స్లాష్ ఈ మొత్తం విలువను కనుగొనాలి. దీని తర్వాత ఈ విలువ అంతటికి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి చేయాలి. కాబట్టి ముందుగా బి స్లాష్ సిని కనుగొందాం. బి స్లాష్ సిని బి మైనస్ సి అని కూడా రాయొచ్చు. అంటే బి సమితిలో ఉండి సి సమితిలో లేని మూలకాల యొక్క సమితిని రాయాలి. బి యొక్క సమితి ఇది మైనస్ సి యొక్క సమితి ఇది. బి మైనస్ సి అంటే బి సమితిలో ఉండి సి సమితిలో లేని మూలకాలను రాయాలి. ఇక్కడ చూడండి, 0 అనేది బిలో ఉంది కానీ సిలో లేదు, కాబట్టి 0ను తీసుకోవాలి. 17 బిలో ఉంది కానీ సిలో కూడా ఉంది, కాబట్టి 17ను తీసుకోకూడదు. 3 బిలో ఉంది కానీ సిలో కూడా ఉంది, కాబట్టి 3ను కూడా తీసుకోకూడదు. బ్లూ అనే మూలకం బిలో ఉంది కానీ సిలో లేదు, కాబట్టి బ్లూను కూడా తీసుకోవాలి. అంటే 0, బ్లూ ఈ రెండు మూలకాలను తీసుకోవాలి. ఎల్లో స్టార్ బిలో ఉంది కానీ సిలో కూడా ఉంది, కాబట్టి దీనిని కూడా తీసుకోకూడదు. కాబట్టి 0, బ్లూ ఈ రెండు మూలకాలు మాత్రమే తీసుకోవాలి. కాబట్టి బి మైనస్ ఈక్వల్ టు 0, బ్లూ అవుతుంది. ఇక్కడ మనం బి సమితిలో ఉన్న మూలకాలను మాత్రమే తీసుకోవాలి. సి సమితిలో మూలకాలను తీసుకోకూడదు. కాబట్టి బి సమితిలో ఉండి సి సమితిలో లేని మూలకాలు 0, బ్లూ ఈ రెండింటిని తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలి? బి స్లాష్ సి హోల్ కాంప్లిమెంట్ చేయాలి. బి స్లాష్ సి హోల్ కాంప్లిమెంట్ అంటే విశ్వ సమితి నుండి బి మైనస్ సిని తీసివేయాలి. అంటే ముందుగా విశ్వ సమితిని రాసుకోవాలి. విశ్వ సమితి అంటే మనకు తెలుసు, ఇచ్చిన అన్ని సమితుల్లో మూలకాలు విశ్వ సమితిలో ఉంటాయి. కాబట్టి విశ్వ సమితిలో ఈ అన్ని సమితుల యొక్క మూలకాలను రాసుకుందాం. విశ్వ సమితిలో మూలకాలు ఏమవుతాయి? 3, 7, -5, 0, 13. ముందుగా ఇవి రాసుకుందాం. 3, 7, -5, 0, 13. తర్వాత బి సమితి 0 ఇది వరకే రాసాం. 17 ఇక్కడ రాసుకున్నాం. 3 ఇది వరకే రాసాం. బ్లూ ఇక్కడ రాసుకున్నాం. ఎల్లో స్టార్ కూడా రాసుకున్నాం. తర్వాత సి సమితిలో పింక్ రాసుకున్నాం. ఎల్లో స్టార్ ఇది వరకే ఉంది, 3 కూడా ఇది వరకే ఉంది, 17 కూడా ఇది వరకే ఉంది. కాబట్టి ఈ 3 సమితుల యొక్క మూలకాలను విశ్వ సమితిలో తీసుకున్నాం. ఇప్పుడు బి స్లాష్ సి హోల్ కాంప్లిమెంట్ చేయాలి. బి స్లాష్ సి హోల్ కాంప్లిమెంట్ అంటే విశ్వ సమితి నుండి బి స్లాష్ సిని తీసివేయాలి. ఇక్కడ బి స్లాష్ సి అంటే 0, బ్లూ. విశ్వ సమితిలో అన్ని మూలకాలు ఉన్నాయి. వాటి నుంచి 0, బ్లూ ఈ రెండు మూలకాలను తీసి మిగతావన్నీ రాయాలి. మిగతా మూలకాలన్నీ బి స్లాష్ సి హోల్ కాంప్లిమెంట్ అవుతుంది. దీని తర్వాత
ఏ ఇంటర్సెక్షన్ బి స్లాష్ సి హోల్ కాంప్లిమెంట్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి స్లాష్ సి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు సమితి ఏని తీసుకుందాం. ఇంటర్సెక్షన్ బి స్లాష్ సి హోల్ కాంప్లిమెంట్ అంటే ఈ సమితి. ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండు సమితుల్లో ఉన్న ఉమ్మడి మూలకాలను రాయాలి. ఏమొస్తాయి? 3 రెండింట్లో ఉంది కాబట్టి 3, 7 కూడా రెండింట్లో ఉంది, -5 కూడా రెండింట్లో ఉంది, 0 రెండింట్లో లేదు, 13 కూడా రెండింట్లో ఉంది. కాబట్టి 3, 7, -5, 13 ఈ 4 మూలకాలు వస్తాయి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి స్లాష్ సి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, 7, -5, 13. దీని తర్వాత ఏం చేయాలి? ఏ స్లాష్ ఈ బ్రాకెట్ లో ఉన్న మొత్తాన్ని తీసుకోవాలి. కాబట్టి ఏ స్లాష్ ఏ ఇంటర్సెక్షన్ బి స్లాష్ సి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ నుండి ఈ మొత్తాన్ని తీసివేయాలి. అంటే ఏ మైనస్ ఈ మొత్తాన్ని చేయాలి. కాబట్టి సమితి ఏని తీసుకుందాం. మైనస్ ఈ మొత్తం సమితి అంటే ఇది వస్తుంది. ఇక్కడ ఈ సమితి నుండి ఈ సమితిని తీసివేస్తున్నాం కాబట్టి మొదటి సమితిలో ఉండి రెండో సమితిలో లేని మూలకాలను రాయాలి. చూడండి ఏమొస్తుంది? 3 ఈ సమితిలో కూడా ఉంది, 7 ఈ సమితిలో కూడా ఉంది, -5 కూడా ఈ సమితిలో ఉంది, 0 ఈ సమితిలో లేదు కాబట్టి 0 రాసుకోవాలి. 13 కూడా ఈ సమితిలో ఉంది కాబట్టి దీని సమాధానం సెట్ ఆఫ్ 0 అవుతుంది. ఎందుకంటే మిగతా 4 మూలకాలు రెండో సమితిలో కూడా ఉన్నాయి కాబట్టి దీని సమాధానం సెట్ ఆఫ్ 0 అవుతుంది. ఇప్పుడు మొదటి భాగాన్ని పూర్తి చేస్తాం. ఈ మొత్తాన్ని యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి చేయాలి. కాబట్టి రెండో భాగమైన బి ఇంటర్సెక్షన్ సిని చేద్దాం. బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏమవుతుంది? బి మరియు సి ఈ రెండు సమితుల్లో ఉమ్మడి మూలకాలను రాయాలి. ఏమొస్తాయి? చూడండి 0 ఈ రెండింట్లో లేదు, 17 దీనిలో కూడా ఉంది, 3 కూడా రెండు సమితుల్లో ఉంది, బ్లూ రెండింట్లో లేదు, ఎల్లో స్టార్ రెండింట్లో ఉంది. కాబట్టి 17, 3, ఎల్లో స్టార్ ఈ 3 మూలకాలు బి ఇంటర్సెక్షన్ సిలో ఉంటాయి. కాబట్టి బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 17, 3, ఎల్లో స్టార్. ఇప్పుడు మనకు మొదటి భాగం వచ్చింది, రెండో భాగం వచ్చింది. ఈ రెండింటిని యూనియన్ చేయాలి. ఏ స్లాష్ ఏ ఇంటర్సెక్షన్ బి స్లాష్ సి హోల్ కాంప్లిమెంట్ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు దీని యొక్క విలువ ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి సెట్ ఆఫ్ 0 వచ్చింది. కాబట్టి సెట్ ఆఫ్ 0 యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఎంత వచ్చింది? సెట్ ఆఫ్ 17, 3, ఎల్లో స్టార్. యూనియన్ అంటే ఇచ్చిన రెండు సమితుల్లో ఉన్న అన్ని మూలకాలను పునరావృతం కాకుండా రాసుకోవాలి. కాబట్టి దీని సమాధానం సెట్ ఆఫ్ 0, 17, 3, ఎల్లో స్టార్ వస్తుంది. ఇదే మనకు కావాల్సిన సమాధానం. కాబట్టి ఇచ్చిన వ్యక్తీకరణ యొక్క సమాధానం సెట్ ఆఫ్ 0, 17, 3, ఎల్లో స్టార్. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సమితి పరిక్రియల క్రమాన్ని అనుసరించి ఇచ్చిన వ్యక్తీకరణ యొక్క విలువను ఎలా కనుగొనాలో ఉదాహరణతో నేర్చుకున్నాం. ఏలో ఉండి బిలో లేని మూలకాల సమితిని ఏబి సమితిల భేదం అని అంటారు. తీసుకున్న రెండు సమితుల్లోని మూలకాలను కలిపి ఏబి సమితుల సమ్మేళనం అని అంటారు. అలాగే రెండు సమితుల యొక్క ఉమ్మడి మూలకాలను రాస్తే దానిని సమితుల ఛేదనం అని అంటారు. పూరక సమితి అంటే విశ్వ సమితిలో ఉండి ఇచ్చిన సమితిలో లేని మూలకాల యొక్క సమితిని పూరక సమితి అంటారు.